అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు చుక్కకూర టమాటా అయితే నేను కూర చేస్తున్నాను అండి. చూద్దాం ఎలా ఎలా వండుతానో. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నా. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే తాగిందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు ఇలా మెల్లగా వేగుతూ ఉండనివ్వండి. ఒక ఎండుమిర్చి ఇలా 2 ముక్కలుగా తుంచి అయితే వేసాను. తాలింపు గింజలు వేగాయండి. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. బాగా ఈ మధ్య జలుబు చేసి నోరంతా చప్పబడిపోయిందండి. అస్సలు ఏం తిన్నా కూడా నోరు చేదు అదొకలా ఉంటుందన్నమాట చాలా రోజుల నుండి. అందుకోసమని నోటికి కొంచెం కమ్మగా పుల్లగా కారంగా ఉంటుందని చుక్కకూర టమాటా అయితే నేను వండుకుంటున్నానండి, చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. కొంచెం చలి 2-3 రోజుల నుంచి కొద్దిగా ఎక్కువైంది కదా, అందుకోసమని జలుబు అయితే బాగా చేసి కొద్దిగా నోరు కూడా చప్పబడిపోయింది. ఏం తిన్నా అసలు టేస్ట్ అనిపించట్లేదు. ఇంకా లాభం లేదు. ఈ చుక్కకూర అయితేనే బాగుంటుంది, పుల్లగా నోటికి. కొంచెం ఒక ముద్ద తినొచ్చు అన్నట్టు చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ను పసుపు అయితే వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. చాలపోతే మళ్ళీ వేసుకుందామండి. సాల్ట్ చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. అప్పుడే కూర బాగుంటుంది. నేను ఒక్కోసారి కూరలో టమాటాలు అయితే వేయనండి. చుక్క కూరలో పుల్లగా ఉంటుంది కదా, అందుకని. కానీ ఈరోజు టమాటా వేసి చేస్తున్నాను అనమాట. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను, దీనిలో వేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టుకొని దీన్ని మనం మగ్గించుకుందామండి. టమాటా మెత్తబడేంత వరకు చూద్దామండి. టమాటాలు అయితే మగ్గుతున్నాయండి చక్కగా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూర అయితే వేసేసుకుందామండి. ఈ చుక్కకూర చాలాసార్లు, ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగేసి అప్పుడు మామూలుగా చిల్లులు గిన్నెలో వాడేసుకుని తర్వాత ఆరిన తర్వాత కట్ చేశానండి. లేకపోతే నీరు కదా, బాగా కట్ చేయడానికి కుదరదు. ఆకుకూరలు ఎప్పుడు కడిగిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మనం 5-6 సార్లు ఇసుక లేకుండా, మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని అప్పుడు మనం కోసుకోవాలండి, కట్ చేయాలి. కట్ చేసి పోయకూడదండి. కట్ చేసిన తర్వాత కడగకూడదండి. కొంతమంది అలా కూడా చేసుకుంటారు అనుకోండి, ఎవరిష్టం అది. మామూలుగా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మనం ముందు కడిగేసి శుభ్రంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని, చూసారా డేక్షానే అటు ఇటు వెళ్ళిపోతుంది. గట్టి నీరే కదండి, చూడండి ఉడికితే ఎంత అవుతుంది ఇది అసలు. కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా నేను పప్పులోనే వేస్తాను ఈ చుక్కకూర. కానీ ఈరోజు మాత్రం పుల్లగా కారంగా ఇలా తినాలనిపిస్తుంది. నోరు అస్సలు బాగాలేదండి. కాసేపు మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం. చూద్దామండి. వావ్, భలే చక్కగా ఉడుకుతుందండి చుక్కకూర టమాటా. నీరు చూసారా ఎట్లా వచ్చిందో? మొత్తం నీరే కదా ఇది. ఆకుకూరలన్నీ నీరే. ఈ చుక్కకూర అయితే ఇంకాను
ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకుందామండి. కారం వేయలేదు కదా నేను. ఒక స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, బాగా కలిపేసుకుందాము. అలాగే లో ఫ్లేమ్లో దీన్ని చక్కగా ఉడికించుకోవాలండి. కూర చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. నోరు చేదుగా ఉన్న నాలాంటి వాళ్ళకి నోటికి ఏమీ బాగుండదు అసలు, చాలా చేదుగా ఉంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది అమృతంతో సమానం. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది వండుకుంటారు కానీ పప్పులు అలా చేస్తూ ఉంటారు. ఇలా కూడా ఒకసారి వండుకొని చూడండి. మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. చూడండి, కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక్క సెకండ్ అలా మూత పెట్టి మగ్గనిద్దాం. కొంచెం ఒక సెకండ్. చూసారండి, చుక్క కూర టమాటా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా, చుక్క కూర పులిపే కాబట్టి, గోంగూర అయినా చుక్క కూర అయినా పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది నోరు బాగాలేనప్పుడు. అందుకోసమని టమాటా వేసుకొని ఇలా చక్కగా, వేసుకోకపోయినా పర్వాలేదు, టమాటా లేకపోయినా వట్టి చుక్క కూర అయినా తాలింపులు వేసుకొని వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకో విషయం అండి, నేను చుక్క కూర ఎండు రొయ్యలు నేను ఒక వీడియో పెట్టాను. ఇదే ఛానల్లో, వంట నచ్చిందా ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మరి మీకు నచ్చిందండి ఈ చుక్క కూర టమాటా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారండి, వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. చిన్న ఛానల్ కదండి, అందుకని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒక లైక్ అనేది, మీరు ఒక్క లైక్, ఈ వీడియో చేసిన వెంటనే చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితేనే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఆలోచన అయితే వస్తుందన్నమాట. ఇంకా వేరే వాళ్ళకి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఫస్ట్ లైక్ చేసి, ఒక లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చిందా మరి వీడియో? మరి మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.